అహింస ధర్మ మహాయజ్ఞం 4 విజయవాడలో జరుగుతున్న మిత్రులారా. ఈ యజ్ఞము 108 రోజుల పాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రోజుకి గంట 2 గంటల చొప్పున ఈ ర్యాలీ జరుగుతున్న మిత్రులారా. 108 రోజుల శాకాహార ర్యాలీ జరుగుతున్నది. ఈ ర్యాలీలో అందరూ భాగస్వాములు కావాలని, అలాగే అందరూ పాల్గొనాలని మేము విన్నపం చేస్తున్నాం మిత్రులారా. నవంబర్ 11 వరకు కొనసాగుతుంది మిత్రులారా. శాకాహారమే అమృతాహారం అని, ఏ జీవిని చంపకూడదని, ఏ జీవి కూడా ఆహారం కోసం వ్యాపారం కోసం చంపబడకూడదని ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రులారా. అలాగే ఈ ర్యాలీలో పాల్గొన్న ధ్యాన మిత్రులందరూ అమ్మ పిల్లలు చేయించి పెంచావా, ఇంటికి చుట్టాలొస్తే అమ్మ విందులు చేయాలని నోరు లేని నన్ను పట్టి గొంతు కోసావా. నీ కర్మలెక్కించే రోజు కటుందమ్మా, కోడి పిల్లనమ్మా, నీ కోడి పుంజునమ్మా, కోడి పిల్లనమ్మా, నీ కోడి పుంజునమ్మా. పోషక విలువలు మెండుగా ఉన్న ఆహారం, మన శరీరానికి త్వరితగతిన శక్తినిచ్చే ఆహారం, మానవులమైన మనందరం తినవలసిన ఆహారం. ఈ భూమండలం మీద జీవిద్దాం, కరుణ చూపుదాం, ప్రేమను చాటుదాం, మనకి ఈ భూమండలం మీద జీవించే హక్కు ఎంత ఉందో కడదాం. ధ్యానమంటే బలహీనమైన ఆహారం తింటున్నారంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఒకసారి ఆలోచించండి, మనం ఎంత డబ్బు సంపాదిస్తే ఏమి ప్రయోజనం? చిన్న అనారోగ్య సమస్య వస్తే మరి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి ఏం చెప్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే, గుడ్డుతో సహా ఆహారం. జీవిద్దాం, మానవత్వం మేల్కొల్పే ఆహారం, మానవులమైన మనందరం తినవలసిన ఆహారం, ఈ భూమండలం మీద పోషక విలువలు మెండుగా ఉన్న ఆహారం. మిత్రులారా, చక్కగా మనందరూ కూడా చక్కటి శాకాహారం మాత్రమే ఆహారంగా చేసుకుందాం మిత్రులారా. ఈ భూమండలం మీద భూమాత మనందరికీ కూడా మరి 1600 రకాల శాకాహార పదార్థాన్ని ఆహారంగా ఇచ్చింది. ఈ యొక్క 1600 శాకాహార పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటే చక్కటి మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అందుతాయి.